అంటే వాళ్ళ కర్మను అనుకునే వాళ్ళు ఎక్కువైపోతే మంచి వాళ్ళు కూడా ఈ పనికిమాల వాళ్ళ దేశానికి బలైపోవాలా అనేది కూడా ఆలోచించాలి. ప్రజా సంక్షేమం కోరుకునే వాళ్ళు ఎవరైనా భవిష్యత్తులో ప్రజా కంటపడైన ఇటువంటి వాడిని వదిలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ఈ రోజున ఇతను చేసిన రుణానికి ఈ రాష్ట్రాన్ని బయటపడేయటం అసలు ఎవరి వల్ల కూడా కాదు. ఎంతో కొంత కనుచూపు మేరలో ఉన్న ఆశాదీపం ప్రస్తుతం ఉన్న ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళే హోపు. ఎందుకంటే అనుభవం ఉంది, సో కష్టపడే మనస్తత్వం ఉంది, వయసును లెక్క చేయని తత్వం ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే అది ఆయన ఒక్కడి వల్లనే సాధ్యం అనే ఒక భావంతో నేను నిన్న ఆ పార్టీలో జాయిన్ అవటం జరిగింది. సో రచ్చబండ పార్ట్ ఓవర్. ఇప్పుడు దీని మీద రకరకాలుగా ప్రశ్నలు, మరి రకరకాల ఊహాగానాలు ఈ మీడియాలోనే వస్తున్నాయి, కొన్ని నిజమైపోతున్నాయి. సో అని చెప్పాలి నాకు తెలిసి నాకు చెప్పలేదు. మరి సీటు ఉండి సీటు నీకు అని ఆయన నాకు చెప్పలేదు, ఉండి సీటు నీకు లేదు అని రామరాజు గారికి చెప్పలేదు. నాకు తెలిసినంత నాకైతే ఖచ్చితంగా నేను చెప్పగలను. రామరాజు గారు కూడా చెప్పారు, వీడియోలో చూశారు. రామరాజు గారు కూడా సీట్ నాదే, అనవసరంగా మీరు గొడవ చేస్తున్నారని చెప్పి ఆయన తీసుకొచ్చిన వాళ్ళని ఆయన ఓదార్చాడు అక్కడ. సో మరి ఆయన చెప్పింది నిజమని నమ్మాలి, ఎందుకంటే ఆ జనం తీసుకొచ్చింది ఆయనే. బట్ అని చెప్పారు, సో కాదని అనుకోవాలి. సార్ ఇంకో ప్రచారం కూడా ఉంది సార్, మీకు నర్సపూర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చి ఎక్కడ దొరికిన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ టికెట్ ఇస్తారండి. ఇన్ఛార్జిగా మీరే ఉంటారు పార్లమెంట్కి, టికెట్ అయితే కన్ఫర్మ్. ఎక్కడ అది పార్లమెంట్ అయి ఉండొచ్చు, అసెంబ్లీ అయి ఉండొచ్చు. ఏమో మరి నేనైతే ఖచ్చితంగా పోటీ చేస్తానని అనుకుంటున్నాను. నేనేమి కండిషన్లు అయితే పెట్టి పార్టీలోకి రాలా. కానీ నేను అంటూ పోటీలో లేకపోతే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. సో అంటే నేనైతే కండిషన్ పెట్టి రాలా. బట్ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజాభిప్రాయం ప్రకారం ముందుకెళ్ళాలి. నాకు తెలిసి ప్రజాభిప్రాయం నేను చేసిన సర్వేల ప్రకారంగానే నిన్న పార్టీలో జాయిన్ అవ్వక ముందు కూడా కొన్ని సర్వేలు చూసుంటాను. అందరికి వచ్చుంటారు కదా, ఇదైతే ఇది నొక్కు, ఇదైతే ఇది నొక్కు అని జాయిన్ అవ్వక ముందు. సో ఇప్పుడు నేను ఒక పార్టీలో జాయిన్ అయ్యాను కాబట్టి ఆ పార్టీ నిర్ణయం నేను ఫాలో అవ్వాలి, ఆ పార్టీలు ప్రజా నిర్ణయం ఫాలో అవ్వాలి. సో అంచేత ఖచ్చితంగా నేనైతే పోటీలో ఉంటాను. ఎక్కడి నుంచి, అనంతపురం నుంచా, అనంతపురం నుంచా, శ్రీకాకుళం నుంచా అంటే ఆమలో ఈమలో అని చెప్తా. మరి దీనికి విపరీత అర్థం తీయద్దు. సో అధ్యాత నేనైతే పోటీలో ఉంటా, అందులో ఏమీ అనుమానం అయితే లేదు. పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తాను. ఎమ్మెల్యేయా ఎంపీ అనేది ఆయన చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేయాలి, లేకపోతే ఈలోపు కాలక్షేపంగా మీరైనా డిసైడ్ చేయాలి. నేను అడిగింది అదే సార్, మీకంటే నర్సపూర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చారంట ప్రస్తుతానికి. నాకైతే టికెట్ ఎంపీ ఇవ్వచ్చు, ఎమ్మెల్యే ఇవ్వచ్చు. ఎక్కడ అసలు ఇన్ఛార్జ్ అవుతుంది, నేనే ఎంపీని. ఇంకా జూన్ 4 దాకా నేనే ఎంపీని, ఎంపీకి కూడా ఎవరు లేడు. ఎలక్షన్ క్యాంపెయినింగ్ వరకు సార్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నేను అడగలేదు. విజయనగరం నుంచి పోటీ చేస్తే అశోక్ గజపతి రాజు గారు మాకు ఇక్కడ విన్నవుతారని ఆహ్వానించినట్టు కూడా సమాచారం సార్. విజయనగరం నుంచి నేను పేర్లు చెప్పాను కానీ ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆహ్వానించారు సార్. విజయనగరం నుంచి ఎంపీ గారు కానీ, వైజాగ్ సౌత్ నుంచి కానీ, లేకపోతే ఇక్కడ ఉంగుటూరు 4-5 ఛాన్సెస్ ఉన్నట్టుగా కూడా సమాచారం సార్ తమకి. నాకైతే తెలియదు, అందుకే అన్నాను కదా, ఎక్కడి నుంచి అయినా
పోటీలో ఉంటాననే అనుకోండి, ముందే చెప్పేసాను. ఓకే. అనౌన్స్మెంట్ ఇవ్వలేదు సార్. ఇబ్బంది అక్కడ బయట కార్యకర్తలు చాలా గందరగోళం చేశారు. దానికి ఏం కారణం ఏంటంటే అనౌన్స్మెంట్ ఏమి ఇస్తారు? అదే మీకన్నా లేకపోతే రామరాజు గారు కానీ ఎలా చెప్పేస్తారు? నేను జాయిన్ అయింది ఎప్పుడు? నిన్న రాత్రి 8:30. అదేదో ఆలోచించుకోవాలి కదా. అదేదో IVRS అయ్యి వదులుతారు కదా ఆ పార్టీలో. ఇంతకుముందు నాకు తెలిసి ఇంతకుముందు నా పేరు మీద కూడా ఎంపీకి వదిలారు. సో అలాగా మీకు కానీ టికెట్ ఉండి టికెట్ అనౌన్స్ చేస్తే మీరు పోటీ చేస్తారండి? పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని 3 నిమిషాల క్రితం చెప్పాను కదా. మళ్ళీ నువ్వు అడిగిన ప్రశ్నకు వేరేగా సమాధానం చెప్పగలను. ఇప్పుడే అడిగితే ఓకే. అంతేనా? అంతే. ఇంకేం ప్రశ్నలు అడిగేస్తారనుకున్నా? ఓకే, థ్యాంక్ యూ. ఉండే చెప్పేశారు. ఇప్పుడు అన్నీ ఉంటాయి కదా. కృష్ణ గారు మైక్ తీసుకోండి.